హాయ్ మై డియర్ లవ్లీ వ్యూవర్స్. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్. నేను రాసి నేరేట్ చేస్తున్న మినీ నవల 'గాదిలి'. మీకు నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఒక చిన్న కామెంట్ పెట్టండి ప్లీజ్. ఇక లేట్ చేయకుండా 'గాదిలి' రెండో భాగంలోకి వెళ్ళిపోదాం. 5'4" హైటు ఉంటుందేమో. వయసు 30 లోపు ఉండవచ్చు. మెరూన్ కలర్ షిఫాన్ చీరలో దబ్బపండు వంటి మేనిఛాయతో ముద్దబంతి పువ్వులా ఉందామె. కోటేరు లాంటి ముక్కు, పల్చగా గులాబీ రేకుల్లా ఉన్న ఎర్రని పెదవులు, ఒత్తైన నల్ల జుట్టు, వదులుగా జడ వేసింది. ఆ జడ ఆమెకు ఎంతో అందంగా ఉంది. ఫ్యాన్ గాలికి ముంగురులు ఆమె నుదుటిని, నున్నగా ఉన్న చెంపలని తాకాలని పోటీ పడుతున్నాయి. ఎంతో అందంగా ఉన్న ఆమె కనులు మాత్రం చాలా బాధని అనుభవిస్తున్నట్లు నిస్తేజంగా ఉన్నాయి. రండి కూర్చోండి అన్నాడు. ఆమె కూర్చుంది. చెప్పండి అన్నాడు వీరేంద్ర. ఆమె కొంచెం ఇబ్బందిగా అటు ఇటు కొద్దిగా సర్దుకు కూర్చుంది మళ్ళీ. ప్లీజ్ బీ రిలాక్స్. చెప్పండి, ఎందుకు నన్ను కలవాలని వచ్చారు? మృదువుగా అడిగాడు వీరేంద్ర. ఆమె గొంతు సవరించుకుంది. నేను మీ రచనలు చాలా వరకు చదివాను. మీరు అన్ని రకాల రచనలు వ్రాశారు. ఏ సబ్జెక్టు మీదైనా వ్రాయగల సమర్థులు. నేను ఎందుకు వచ్చానంటే అంటూ ఆగింది ఆమె. ఓ థ్యాంక్ యూ సో మచ్. యా ప్లీజ్ చెప్పండి అన్నాడు. మీరు నా జీవిత కథ రాయాలి ప్లీజ్. మీ జీవిత కథ? సాలోచనగా అన్నాడు. అవును, నా కథ చెబుతాను, విని రాయండి. ఇదేంటి ఇలా అంటోంది? వీరేంద్ర ఆమెతో. చూడండి, నాకు ఎన్నో వేల మంది అభిమానులు ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కో కథ ఉంటుంది. ఇలా ఒక్కొక్కరు ఒకవేళ అభిమానిని అంటూ వచ్చి జీవిత కథ రాయమంటే ఎలా అన్నాడు కొంచెం విసురుగా. అతను అలా అనేసరికి ఆమె కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. ఉన్నట్టుండి ఏడవసాగింది. ఏడుస్తూనే ఆ కన్నీటిని చీర చెంగుతో అద్దుకుంది. ఆ కాస్త దానికే ఆమె మొహమంతా ఎర్రగా మారింది. అది చూసి వీరేంద్ర కంగారు పడ్డాడు. అతని మనసు చలించింది. ఏడవకండి, ముందు ఈ మంచినీళ్లు తాగండి అంటూ మంచినీళ్ల గ్లాసు అందించాడు. ఆమె ఎర్రని పెదవులు వణుకుతున్నాయి. ఆమె ఆ గ్లాసు అందుకొని మంచినీళ్లు తాగింది. కొంచెం తేరుకొని ఇలా అంది. ప్లీజ్, మీ మీద నమ్మకంతో వచ్చాను. దయచేసి నా కథ రాయండి. మీరు మాత్రమే నా కథను రాయగలరు. రాయాలి. నేనెందుకు మీ దగ్గరికే కథ రాయమని వచ్చానో తర్వాత మీకే తెలుస్తుంది అని కళ్ళల్లోకి చూస్తూ, ఎందుకంటే మీరు ఇంతకు ముందు రాసిన రచనల కంటే భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే నిజంగా జరిగిన నా జీవితం కథ కాబట్టి. ముందు మీకు కొంత చెబుతాను, వినండి. నచ్చి రాస్తానంటే మొత్తం చెబుతాను. ఆ తర్వాత మీ ఇష్టం. మీరు చెప్పమంటే ఇప్పుడే చెప్తాను. లేదంటే రేపు మీరెప్పుడు ఫ్రీ అంటే ఉంటే చెప్పండి, అప్పుడు వచ్చి చెప్తాను అందామె. అతను రాస్తున్న సీరియల్ దాదాపు అయిపోవచ్చింది. ఎలాగూ కొత్తది మరొకటి మొదలు పెట్టాలనుకుంటున్నాడు. ఆమె స్టోరీ విని దానిని బట్టి తర్వాత రాయాలా వద్దా అని డిసైడ్ చేయొచ్చు అనుకున్నాడు. అతని భార్య ఆ రోజు ఇంట్లో లేదు. బంధువుల పెళ్ళికని వెళ్ళింది. 2 రోజుల తర్వాత కానీ రాదు. ఓకే, నేనిప్పుడు ఫ్రీగానే ఉన్నాను, చెప్పండి అన్నట్టు మీ పేరు అడిగాడు వీరేంద్ర. గాదిలి అందామె. నైస్ నేమ్, రేర్ నేమ్. అతనికి ఆమె పేరే ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఆ క్షణంలో. నేను ఒకసారి వాష్రూమ్కి వెళ్ళాలి సందిగ్ధంగా, ఇబ్బందిగా చెప్పిందామె. ఓ వెళ్ళండి, అదిగో అక్కడుంది అంటూ వాష్రూమ్ కేసి చూపించాడు వీరేంద్ర. ఆమె మెల్లగా నడిచి వెళ్ళింది. ఇంతలో వీరేంద్ర బెల్ కొట్టి రంగయ్యని పిలిచి ఆమెకు కూడా భోజనానికి ఏర్పాటు చేయమని చెప్పాడు. అలాగే సారు అని రంగయ్య వెళ్ళిపోయాడు. వీరేంద్ర తన నోట్ ప్యాడ్ తీసుకొని ఆలోచించసాగాడు. ఎవరు ఈమె? చాలా అందంగా ఉంది, కానీ మొహంలో ఆనందం, సంతోషం లేదు. తన కథ రాయమంటోంది. ఏమై ఉంటుంది ఆమె కథ? పేరు కూడా చిత్రంగా ఉందే. తను 7 ఏళ్ల నుండి కథలు, నవలలు, సీరియల్స్ ఎన్నో రాశాడు. కల్పితాలు రాశాడు. కొన్ని చూసినవి రాశాడు. ఇంతవరకు నన్ను ఎవరు అడగలేదు ఇలా. చిత్రంగా ఉందే. సరే, తను ఏం చెప్తుందో వినాలి అనుకున్నాడు మనసులో. ఇంతలో వాష్రూమ్లోంచి పెద్దగా ఆమె అరుపు వినిపించటంలో గబగబా వాష్రూమ్ దగ్గరికెళ్ళి షాక్ అయ్యాడు వీరేంద్ర. వాష్రూమ్లో ఏం జరిగింది? గాదిలి ఎందుకు అరిచింది? వీరేంద్ర ఎందుకు షాక్ తిన్నాడు? తెలుసుకోవాలంటే గాదిలి
మూడో భాగంలో వినండి.